మొదటి విజేత కవితాదేవ్, మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ. నాలుగో విజేత అయితే ఈటీవీ అభిరుచి వాళ్ళ మా ఇంటి గణపతి కాంటెస్ట్ లో అయితే 4th ప్లేస్ లో అయితే విన్ అయ్యాను. సో యాక్చువల్ గా ఇది వినాయక చవితి అప్పుడు జరిగిందండి. యాక్చువల్ గా ఏంటి అంటే వినాయక చవితి వ్లాగ్ షూట్ చేయాలి కాబట్టి అమ్మ అన్ని నైవేద్యాలు చేస్తుంటే నేనైతే షూట్ చేసేసి వ్లాగ్ అప్లోడ్ చేసేసాను. అమ్మ ర్యాండమ్ గా ఛానల్స్ అలా తిప్పుతున్నప్పుడు ఈ కాంటెస్ట్ ఈటీవీ అభిరుచిలో ఉంది అని చెప్పేసి చూసిందనమాట. ఇదేంటి అంటే మనం ఏదన్నా చేసిన పిండి వంట అలాగే మట్టి గణపతితో తీసుకున్న ఫొటోస్ అన్ని కూడా ఒక 1 minute వీడియోనైతే వాళ్ళకి వాట్సాప్ లో షేర్ చేయాలి ఈటీవీ అభిరుచి వాళ్ళకి. సో ఆల్రెడీ ఎలాగో షూట్ చేస్తున్నాను, ఎడిట్ చేస్తున్నాను మన బ్లాగ్ కోసము, అందుకని సరే దీనికి కూడా ఒకసారి పంపిస్తే పోతుందిలే అని చెప్పేసి జస్ట్ 1 minute వీడియోని ఆ ఎడిట్ చేసిన దాంట్లోనే కట్ చేసి 1 minute కి కొంచెం షార్ట్ చేసి అయితే సెండ్ చేసేసాను అనమాట. సెండ్ చేసిన 10 days కి మనకైతే కాల్ వచ్చింది, ఇలాగా మీరైతే కాంటెస్ట్ లో విన్ అయ్యారు అని. నేనైతే షాక్ అయిపోయాను, ఎందుకంటే జస్ట్ ఒక 5 minutes పని అనమాట. 5 minutes మనం ఆల్రెడీ ఎడిట్ చేస్తున్నది కట్ చేసి పంపించేసాను, ఇలా ప్రైజ్ వచ్చింది. సో అయితే ఇదంతా వచ్చేసి వినాయక చవితి అప్పుడు అక్టోబర్ సెప్టెంబర్ లో జరిగిందనమాట. మనకి ఈటీవీ అభిరుచి నుంచి కొరియర్ వచ్చింది ఈరోజు. ఆ రోజు మనం విన్ అయ్యాం కదా ఈటీవీ అభిరుచి కాంటెక్స్ట్ లో. సో కొరియర్లో ఏముంటది అనుకుంటున్నావు? నువ్వు గెస్ట్ చెయ్యి, తర్వాత నీ చేత అన్బాక్సింగ్ చేస్తా. వినాయకుడి బొమ్మ అనుకుంటున్నా. వినాయకుడి బొమ్మ ఎందుకు? లేకపోతే క్రాకరీ ఏదన్నా ఉంటుంది అనుకుంటున్నావా? క్రాకరీ అయితే ఏదనుకుంటున్నావు? కప్ సెట్ అలాగ అనుకుంటున్నావా? గణేష్ అయితే బొమ్మ. గణేష్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒకవేళ గణేష్ బొమ్మ వస్తే దేవుడి ఇంట్లో పెడతావా? ఓకే, ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం, ఓకేనా? సో టెలికాస్ట్ నేను చూపించింది కూడా వచ్చేసి అక్టోబర్ 14th అలాగా టెలికాస్ట్ చేసేసారు మనకి టీవీలో కూడా. కానీ గిఫ్ట్ ఇప్పుడు అంటే ఫిబ్రవరిలో వచ్చింది. ఎందుకు అంటే యాక్చువల్గా వీళ్ళది కొరియర్ సర్వీసెస్, మారుతి కొరియర్ సర్వీసెస్ సంథింగ్ కొరియర్ సర్వీస్ అనమాట. సో దానికి మా పిన్ కోడ్కి సర్వీస్ లేదంట. సో అందువల్ల వాళ్ళు పంపించినా కానీ రిటర్న్ వచ్చేసింది, అందుకని అది లేట్ అయిపోయింది అనమాట. సో వాళ్ళైతే నన్ను మళ్ళీ కాంటాక్ట్ చేసి ఇంకేదన్నా కొరియర్ పంపించడానికి ఏదన్నా ఒక అడ్రస్ ఇవ్వమంటే నేనైతే మా అత్తమ్మ వాళ్ళ అడ్రస్ అయితే ఇచ్చాను. సో అక్కడికి సెండ్ చేస్తే వెంటనే వచ్చిందనమాట. సో దానివల్ల చాలా లేట్ అయింది. సో రుపిన్ అయితే బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాడు అనమాట అన్బాక్సింగ్ చేయాలని. సరే నేనే ఏం చేశానంటే మార్నింగ్ వస్తే రుపిన్ వచ్చేంత వరకు అయితే ఓపెన్ చేయకుండా రుపిన్ వచ్చాక రుపిన్ చేత ఓపెన్ చేస్తూ ఉన్నాను. వాడు ఏదేదో ఎక్స్పెక్ట్ చేశాడు, ఫైనలీ షాక్ అయ్యాడనమాట. ఐరన్ బాక్స్ అయితే వచ్చింది మనకి గిఫ్ట్గా. సో క్రాకరీ ఏదన్నా ఐడల్, గణేష్ ఐడల్ వస్తుంది అనుకున్నాడు. ఎనీవేస్ యూస్ఫుల్దే అయితే పంపించారనే చెప్పాలన్నమాట. సో ఇదంతా వచ్చేసి నేను ఊరికే షూట్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తే ఎప్పటికైనా ఎన్నేళ్ళకైనా మనకి మెమరీగా అలాగే యూట్యూబ్లో ఉండిపోతుంది కదా. అందుకని దీన్ని ఎంత షూట్ చేసి మీతో అయితే షేర్ చేశాను. నాకు తెలిసిన వాళ్ళకి, దగ్గర బంధువులకి అందరికీ అయితే తెలుసు, టెలికాస్ట్ అయిన రోజే తెలుసు ఇలాగా గిఫ్ట్ వచ్చింది, కాంటెస్ట్లో విన్ అయ్యాను అని చెప్పేసి. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.